ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. కేరళలో నిఫా వైరస్ సోకిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కోజికోడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఉదయం 11 గంటలకు తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ బాలుడిని కాపాడలేకపోయారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్. వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం బాలుడికి అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపింది కేరళ సర్కార్. నిఫా వైరస్తో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. బాలుడితో కాంటాక్ట్ అయిన వ్యక్తుల ట్రేసింగ్ ప్రారంభించామని తెలిపారు. హై రిస్క్ కాంటాక్ట్లు ఇప్పటికే వేరు చేసి వారి శాంపుళ్లను పరీక్షకు పంపినట్లు వివరించారు. కేరళలో నిఫా వైరస్ సోకిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కోజికోడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఉదయం 11 గంటలకు తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ బాలుడిని కాపాడలేకపోయారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు. వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం బాలుడికి అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపింది కేరళ సర్కార్. నిఫా వైరస్తో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. బాలుడితో కాంటాక్ట్ అయిన వ్యక్తుల ట్రేసింగ్ ప్రారంభించామని తెలిపారు. హై రిస్క్ కాంటాక్ట్లు ఇప్పటికే వేరు చేసి వారి శాంపుళ్లను పరీక్షకు పంపినట్లు వివరించారు. వైరస్ నియంత్రణ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అమలును పర్యవేక్షించేందుకు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గబ్బిలాల ఆవాసాలను నాశనం చేయొద్దని, వాటికి అంతరాయం కలిగించడం వల్ల వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని వీణా జార్జ్ ప్రజలకు సూచించారు. కేరళలో 2018, 2019, 2021, 2023 సంవత్సరాల్లో నిఫా వైరస్ కేసులు నమోదయ్యాయి. 2018లో నిఫా వైరస్ కారణంగా 17 మంది, 2023లో 3 ప్రాణాలు కోల్పోయారు.